అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక చిన్న వరల్డ్. శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే మన హిందూ క్యాలెండర్‌లో చాలా పవిత్రమైన నెల. ఇది జూలై, ఆగస్ట్ మధ్యలో వస్తుంది. ఈ మాసంలో ప్రతి సోమవారం శివునికి, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం, నాగుల చవితి, రక్షాబంధన్ మరియు కృష్ణ జన్మాష్టమి లాంటి చాలా పండుగలు ఉంటాయి. శ్రావణ మాసంలో చాలా మంది వ్రతాలు చేస్తారు, నాన్ వెజ్ తినరు, టెంపుల్స్‌కి వెళ్లి పూజ చేస్తారు. అసలు శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినరు? దానికి ఒక 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి భక్తి మరి వ్రతం టైం కాబట్టి. ఈ టైంలో చాలా మంది శివునికి, లక్ష్మీదేవికి పూజ చేస్తారు కాబట్టి, ఆ సమయంలో శుద్ధి, అహింస మరియు సాత్విక ఆహారంని ఫాలో అయితారు. సెకండ్ రీజన్ వచ్చేసి ఇది వానాకాలం కాబట్టి మనం సన్‌లైట్‌ని చాలా తక్కువ చూస్తాం. సో, మెటబాలిజం అనేది చాలా తక్కువ అయిపోతుంది మన బాడీలో. నాన్ వెజ్‌ని జీర్ణించే శక్తి మనకి తక్కువ ఉంటుంది. సో, నాన్ వెజ్ తినొద్దు అని అంటారు. థర్డ్ రీజన్ వచ్చేసి ఇంకా చికెన్, ఇంకా ఎగ్స్ ఎక్కడ ఉంటాయి? మోస్ట్‌లీ పౌల్ట్రీలో ఉంటాయి. అక్కడ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సన్‌లైట్ ఉండదు ఈ వర్షంకి. సో, దానివల్ల డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, నాన్ వెజ్ తినొద్దని చెప్తారు. మన పెద్దవాళ్ళు ఏం ఊరికనే చెప్పరు నాన్ వెజ్ తినొద్దని. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఇలాంటి మరి కొత్త స్టోరీస్ కోసం డూ ఫాలో మై చిన్న వరల్డ్.